మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డూల తయారీ అంశం. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిట్, ఈ రెండు కలిపి విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో 20 కోట్ల లడ్డూలు ఆ పీరియడ్లో తయారు చేస్తే ఇవన్నీ కూడా కల్తీ జరిగినాయని చెప్పి కూడా ఈ సిట్ కూడా తేల్చడం జరిగింది. అదేవిధంగా 60 లక్షల కేజీల నెయ్యి లేకుండా నెయ్యి కొనుగోలు చేశారని చెప్పి, దీంట్లో వాడారని చెప్పి దీంట్లో చెప్పడం జరిగింది. సో సిట్ ఇచ్చిన దాంట్లో నెయ్యికి బదులు ప్రమాదకరమైన కెమికల్స్, అదేవిధంగా దాంట్లో బీటా కెరోటిన్, నెయ్యిలో ప్రమాదకరమైన అసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, పామాయిల్ రసాయనాలు కలిపి నెయ్యిగా మార్చిన గత ప్రభుత్వం అనేది సిట్లో ఇచ్చిన రిపోర్ట్. ఇది మన వచ్చింది కాదు, ఇది సుప్రీంకోర్టు ఆధీనంలో ఉన్న సిట్. ఇది వీళ్ళంటారు దాన్ని బుకాయిస్తారు, మేము చేయలేదు, మేము చేయలేదంటారు కదండి. మేము ఇచ్చిన రిపోర్ట్ అది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు కదండి. ఇది సుప్రీంకోర్టు ఆధీనంలో వేసిన సిట్టు, దాంట్లో సిబిఐ కూడా ఉంది, మనం కాదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సంస్థ ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది. నేనంటే ఏంటంటే రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశారో మీకు తెలుసు 1924 అన్న విధంగా. ఇది మహా అపచారం. పరకామణి కేసులో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అంటాడు అదే ఉందిలే చిన్న దొంగతనం, దాని గురించి. దేవుడి సన్నిధిలో అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా, ఏ దొంగతనమైనా దొంగతనమే, అది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. సో ఇది మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో టీడీ కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ఉన్నప్పుడు కూడా ఈ వ్యవహారం అనేది ఎప్పుడు ఇలాంటి వ్యవహారం లేదు. టీటీడీని అపవిత్రం చేయడంతో పాటుగా అవమానకరమైన రీతిలో ఏదైనా భక్తులను కూడా ట్రీట్ చేసే విధానం ఉంది దాంట్లో. సో అందుకే ఈరోజు ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితులకి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వెళ్ళారు. వైనాడు 175 అక్కడ నుంచి 151 నుంచి 11కి వచ్చారు. ఏమన్నా 11కి వచ్చినాకల్లో మార్పు వచ్చిందా అంటే అది లేదు. ఒక ప్రభుత్వం లేదా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత డిస్కస్ చేస్తారు అసలు ఎందుకు మనం దీనికి వచ్చాము, ఎందుకు ఓడిపోయారు. వీళ్ళ ఆ మార్పు లేదు. జగన్ 2ని చూస్తారు, రప్పారప్పని నడుగుతాం, మేము వస్తే ప్రతికార చర్యలు ఉంటాయి. మీరు నరికి 150 నుంచి 11కి వచ్చారు. ఇంకా మరలా మీరు రావడానికి మీరు అడిగింది కూడా 2019లో ఒక ఛాన్స్ అడిగారు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు ఒక ఛాన్స్ అని ఇస్తే కడ దిగులను పట్టుకున్నట్టే, అదే జరిగింది. సో మరలా రావడానికి మీరు 1924 సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మర్చిపోలే. ప్రజానికి కోరుకునేది అభివృద్ధి, డెవలప్మెంట్, పీస్, శాంతియుతంగా రాష్ట్రం ఉండాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఎవరు జీవన విధానం వాళ్ళు కొనసాగించాలి మనిషి అనేవాడు. నేను నరుకుతాను 1924 మధ్య జరిగిన దానికే ఈరోజు మనం చచ్చిపోతున్నాం. మమ్మల్ని మా కార్యకర్తలను మేము కంట్రోల్ చేసుకోలేక అడ్డగోలుగా కాలు చేతులు నరికేశారు. మీకు చాలాసార్లు ఫోటోలు చూపించి అందుకే మళ్ళీ ఈరోజు నేను చేసరాలేదు, ఎందుకు చెప్పి. అలా మాకు ప్రతీకార చర్యలు వద్దనుకొని మేము 1.5 year ప్రశాంతంగా కంట్రోల్ చేసుకుంటా డెవలప్మెంట్ సైడ్ వెళ్తామంటే మన పిన్నెల్లో పోయి ఇన్సిడెంట్ జరిగింది. 2 వ్యక్తుల మధ్య కూడా దాన్ని చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ట్రస్ట్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది. రోగులకి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు బ్లడ్ డొనేట్ చేసేది దానికి బ్లడ్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా బసధారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చనిపోయిన కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి లోకేష్ బాబు గారి నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఇస్తున్నాం. మీ పార్టీకి ఏముంది? మీ కార్యకర్తలు చనిపోతారైనా 10,000 రూపాయలు ఇస్తారా? మీకు రెచ్చగొట్టి ఇంకోటి చేయడం తప్పితే మీరెవరు?
అందుకనే అధికారంలో ఉన్న అధికారులు లేకపోయినా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఇష్యూస్లో మనం మాట్లాడాలి, సమాజంలో అందరూ బాగుండాలని చెప్పి కూడా కోరుకోవాలి.